చాలా మంది దెబ్బలు తగిలాయి, చిత్రహింసలుగా అంటే ఘోరంగా కొట్టారు కూడా. సో అది ఏం జరిగిందో దాని మీద ఒక సమీక్ష నిర్వహించి సీనియర్స్ ఎవరన్నా కూర్చోబెట్టి ఆ శివశక్తులను కూర్చోబెట్టి ప్రభుత్వం అధికారులు సామరస్యంగా పరిష్కరిస్తే బోనాల పండుగ అంగరంగ వైభవంగా స్టేట్ ఫెస్టివల్ కాదు, నేషనల్ మన వైపు చూసే విధంగా మనం ఈ పండుగను జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. దాని దృష్ట్యా నేను ఖచ్చితంగా మా శివశక్తులు అందరితో కూడా ఎక్కడికైనా నేను వాళ్ళతో నా శివశక్తులకి ఏమైనా జరిగిందంటే వాళ్ళ గురించి నేను ఎక్కడి వరకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. అది నా ప్రాణాన్ని అడ్డుపెట్టైనా సరే మా శివశక్తుల తరఫున మాత్రం నేను పోరాడబోతున్నాను. అలాగే మన శివశక్తులే కాకుండా ప్రజలకు మీరు ఏదైనా సందేశం సామాన్య మానవులకు కూడా ప్రజలకు ఎప్పుడు చెప్పేది అదే, అమ్మవారికి బోనాలు చెయ్యండి, బోనాలు చెయ్యాలి, మన కల్చర్ ఇది, మన సంస్కృతి ఇది, మన కట్టు ఇది, మన బుక్కుడు ఇది అని మేము కదా ఒక ప్రచార సారథులుగా మేము ముందుకు వస్తూ ఉన్నాము. ప్రచార సారథులుగా మేము దీన్ని వెంట పెట్టుకొని మా భుజస్కంధాల మీద మోస్తున్నాం శివశక్తులను భక్తి పారవశ్యంగా. సో మాకే ఇలా చుక్కెదురవుతుందంటే ఖచ్చితంగా జనాలు మాత్రం అమ్మవారికి మంచిగా బోనాలు చేయండి, అమ్మవారి ఆశీస్సులు పొందండి. భక్తులు కూడా సంయమనం పాటించి మీ అనుకూలంగా అంటే ఎప్పుడైనా బోనాలు చేయాలి, ఆషాఢ మాసం మొత్తంలో ఎప్పుడైనా బోనాలు చేయొచ్చు. సో మీరందరూ కూడా 365 రోజులు మనకు భక్తిని ప్రసాదించే అమ్మకి ఒకరోజు మనం నైవేద్యం పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. అలాగే అంగరంగ వైభవంగా కూడా ఈ బోనాల పండుగను ఆడపిల్లల్ని గౌరవించండి, ఆడపడుచుల్ని ఇంటికి పిలుచుకోండి, అక్క చెల్లెల్ని ఇంటికి పిలుచుకోండి. ద్వేషాలు విద్వేషాలు చాలా మందికి ఉంటాయి, ప్రాపర్టీస్ ఇష్యూస్ ఉంటాయి, అన్నదమ్ములకి ఇష్యూస్ ఉంటాయి, గొడవలు ఉంటాయి, అవన్నీ మర్చిపోండి. ఒక్కసారి బోనాల పండుగ ఆడపడుచులను పిలిపించుకొని సెలబ్రేట్ చేయండి. బామ్మర్దులందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోండి. ఇది ఆడపిల్లల పండుగ, స్త్రీని పూజించే పండుగ, శక్తిని పూజించే పండుగ. సో మీరు ఆడపిల్లలు మీ ఇంటి ఆడపడుచు మీ ఇంటి గుమ్మం కడిగించుకోండి, వాళ్ళని పిలిపించి మీ తోచిన కాడికి ఒక రైక మూకనైనా పెట్టి వాళ్ళకి ఏదో మీకు తోచిన కట్నం గాజులు వేయించి పంపించండి, వాళ్ళతో గుమ్మం కడిగించుకొని పంపించండి. మీకు మంచి జరుగుతుందని అందరి యావత్ తెలంగాణ ప్రజలకి భక్తులందరికీ నేను ఒకటే విన్నపిస్తున్నాను. ఆడపడుచుని పిలిపించుకొని వాళ్ళకి మీకు తోచినంతలో నూనె పోగి ఎందుకు కాదు ఆ చీర సార పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని గుమ్మం కడిగించి వాళ్ళని పంపించండి. సంతోషంగా వాళ్ళకు పూట మంచి భోజనం పెట్టి పంపించండి. జై మాతాజీ. జై మాతాజీ.